హాయ్ హలో నమస్తే. బొత్స సత్యనారాయణ గారు మా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఏం జరుగుండేది అని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చారు అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక వీడియో. బొత్స సత్యనారాయణ గారు ఏడ్చారు. ఎందుకు? రాజశేఖర్ రెడ్డి ఉంటే బాగుండేది, ఆయన లేకపోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయని రోజు చాలామంది అనుకున్న రాళ్ళలో నేను ఒకడిని. ఈ గొడవేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గొడవలేంటి, ఈ మతాలేంటి, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చిన దగ్గర నుండి నీ మతం ఏంది, నీ కులం ఏంటి, ఇవన్నీ చూసేవాడు కాదు ఆయన. పేదవాడి దగ్గర మనసు కరిగేది అతనికి. అంతే, పేదవాడిని చూస్తే మనసు కరిగేది. ఇదేం స్వామి లేచింది. ఇప్పుడు వీళ్ళు రోజు అంటున్నారు కదా, అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే లేచిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ స్కామ్ చేస్తారండి. సర్పంచ్ దగ్గర నుంచి తెలుసు కదా, రాజకీయ నాయకులు స్కామ్ తెలియనివాడండి. సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళ స్థాయిలో ఫైనాన్షియల్ క్రైమ్ చేస్తారు, రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తారు, పోలీసు వ్యవస్థలను వాడతారు, దళితుల్ని వాళ్ళని కొట్టేసి కేసు నుంచి తప్పించుకుంటారు, లాయర్లకు డబ్బులు ఇచ్చేసి కేసు నుంచి తప్పించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ ప్రొటెక్షన్ చేసేటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వీర 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 విధేయ హీరోల్లాగా మాట్లాడతారు ఒక్క విషయంలో. ఎక్కడ? ఇది మన విషయం అంటే నేను రోజు దేని గురించి మాట్లాడుతున్నా, ఇది షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసాను వాడు చర్చికి పోతున్నాడు. ఎక్కడికి వచ్చి ఆడకొత్త వేదిన విషయం, అక్కడికి వస్తే వేదిన మహేష్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ 100% మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడుతాను 100% రాజశేఖర రెడ్డి గురించి. గతంలో చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు కొంతమంది దగ్గరికి వెళ్ళి, ఇది టాప్ సీక్రెట్ అని నేను చెప్తున్నా, ఇది టాప్ సీక్రెట్ చెప్తున్నా, ఆయన ఎలా చనిపోయాడు కాడు చెప్తున్నా ఇప్పుడు. ఓకే, ఒక పేద ఇంటికి పోయిండంట రాజశేఖర రెడ్డి. వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ మీద ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళు చాలా పేదోళ్ళు అన్నమాట. ఆ పేదరికాన్ని చూసి, నీకు ఎందుకు రిజర్వేషన్ లేదు సార్, నేను బీసీసీ సర్టిఫికేట్ అంటే, నువ్వు ఇంత పేదరికంలో ఉండి నీకు బీసీసీ సర్టిఫికేట్ ఎందుకు, ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని చెప్పి ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని ఆదుకున్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి. అక్కడ ఆయన మతం చూడలే, పేదరికంలో ఉన్నాడు, వివక్షకు గురవుతున్నటువంటి ఒక ఫ్యామిలీని చూసి, మరే ఈ పేదరికంలో ఉన్నవాడు ఎవరు బీసీసీలో వేసింది, వీళ్ళందరికీ ఎస్సీ సర్టిఫికేట్లు ఏంటని చెప్పి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చి పంపించండి ఆయన. 200 మంది 300 మందికి పంపించండి ఆయన. ఓకే, ఇది టాప్ సీక్రెట్ ఇష్యూ. ఇది 200-300 మందికి బీసీసీలని హిందువులుగా మార్చాడు. హిందువులుగా మళ్ళీ ఇదిగో మత మార్పిడి అన్యాయం చేసిన అది దానికండి క్రిస్టియన్స్ని హిందువులుగా మార్చాడు. మీరు చెప్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి హిందువుల్ని క్రైస్తవ మత మార్పిడి చేశాడని. మత మార్పిడి చేయలే, క్రిస్టియన్స్ని హిందువులుగా మార్చి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చాడు ఆయన. మీ హిందూ జనాభా పెంచాడు రాజశేఖర రెడ్డి, ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు అందరు పేదోళ్ళు మొత్తం బీసీసీలో ఉన్న వాళ్ళకి. ఎందుకు ఒరే వీళ్ళందరూ ఏంద్రా ఇలా ఉన్నారు, వీళ్ళేంద్రా, వీళ్ళు బీసీసీలు ఏంద్రా, నువ్వేంద్రా బీసీసీ ఏంది, ఏ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు పడే కష్టాలు ఏంటి, రేపు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోపోరని చేస్తారు. మీరు లేచిన దగ్గర నుండి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చైర్మన్ లాగా మాట్లాడి లేచిన దగ్గర నుంచి ఇది కూడా. నేను అందుకే చాలాసార్లు అనుకున్నా, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి బతికుంటే ఇది ఇంత హింస పెట్టేవాళ్ళు కదా సర్టిఫికేట్ల విషయంలో అని నేను ఇప్పటికీ చాలాసార్లు అనుకున్నాను. రెండోది మత రాజకీయాలు. అది ఆ గుడి మీద తాగుబోతోడు ఎక్కాడు, ఈ గుడిలో మీద లడ్డులో కల్తీ జరిగింది, ఆ గుడి దగ్గర ఇదిగో మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి ఒక్క విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయనకి. ఎక్కడ? గుడుల దగ్గర కాదు, చర్చుల దగ్గర, మసీదుల దగ్గర ఆయన మనోభావాలు దెబ్బతినేది. పేదవాడు కనిపిస్తే ఆయన మనోభావాలు దెబ్బతినేవి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏంద్రా పేదలు ఎలా ఉన్నారు, ఏంద్రా ఎస్సీలు మైనారిటీలు ఎలా ఉన్నారు, ఏంద్రా బీసీ కమ్యూనిస్టులు ఎలా ఉన్నారు, వీళ్ళకి కూడా నేను రిజర్వేషన్ ఇచ్చేసి ఫీజు రీంబర్స్మెంట్ కడతాను, బీసీలకు కూడా పోయి తీసుకోబడ్డారు, నువ్వేంద్ర ఎస్సీలకి బీసీలకి పెద్ద తేడా కనబడతలేదు, ఇద్దరు పేదరికంలో ఉన్నారు, ఫీజు కడతాను, పోయి ఇంజనీరింగ్ చదువుకుంటారా అన్నాడు. ఆయన మనోభావాలు అక్కడ దెబ్బతిన్నాయి. మీ మనోభావాలు ఇప్పుడు ఈ మతాల దగ్గర దెబ్బతిన్నాయి కదా, ఆయన్ని అక్కడ దెబ్బతిన్నాయి. పేదవాడిని చూసిన దగ్గర రాజశేఖర రెడ్డికి మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు లేచిన దగ్గర నుంచి ఏ గొడవ,
హిందుత్వ పాలిటిక్స్, మత పాలిటిక్స్, టెంపుల్స్ దగ్గర మీ గవర్నమెంట్లో టెంపుల్ మాట పడగొట్టారు, మీ గవర్నమెంట్లో టెంపుల్ పడగొట్టారు, కానీ ఒక్కరు కూడా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు నేనే హిందువులకి సంబంధించినటువంటి గుడులు కట్టింది చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు ఏమో జగన్ 250 350 గుడులు గడపర తీసుకొచ్చి పొడిచాడు, పడగొట్టాడు అని చెప్పి ప్రచారం జగన్ పడగొట్టాడు ప్రచారం చేస్తున్నారు. ఒక్కటన్నా సరే అరెస్ట్ చేశారా మీరు? రోజు ప్రచారం చేసుకున్నారు గుళ్ళు పడగొట్టారని, ఒక్కనన్నా అరెస్ట్ చేశారా? ఇది వీడు గుడి పడగొట్టాడు, ఇది సీసీటీవీ కెమెరా ఉంది, గడపర పట్టుకొని పొడుతుంటే మేము చూసాము అని ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా రోజు ఈ యొక్క గుడుల మీద గుడులు పడగొట్టారని రాజకీయం. అది రాజశేఖర్ రెడ్డి ఉంటే ఈ గుడులు రాజకీయం చేసేవాడు కాదు. పేదల ఇల్లులు పడగొడుతున్నారు, ఇదిగో అక్కడ పేదలు భూములు లాక్కుంటున్నారని రాజకీయం చేసేవాడు. అందుకే నేను బొత్స సత్యనారాయణ గారు ఏడిస్తే ఆయన యాక్చువల్ పబ్లిక్ ఏడ్చాడు, మాలంటోళ్ళు మేము చాలాసార్లు ఏడుతున్నాం, మీరు రాజశేఖర రెడ్డి గారు లేరని. మీరు ఈ చెత్త రాజకీయం ఎంత చేస్తున్నారు, ఇది ఆయన ఉంటే ఇదంతా చేసేవాడు కాదని నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి మీద. ఓకే, ఈ రాజకీయం అంతా అనవసరమైన రాజకీయం ఇదంతా. ఇంకొకటి, వీళ్ళు లేచిన దగ్గర నుంచి ఒకటే రాజకీయం చేసుకున్నారు. ఏమని ఇక్కడ నువ్వు దుర్మార్గుడివి, నేను దుర్మార్గుడిని, నువ్వు దుర్మార్గుడు, నేను దుర్మార్గుడిని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక యాక్సిడెంట్ జరిగితే ఇదిగో చంద్రబాబు వల్ల యాక్సిడెంట్ జరిగింది, జగన్ వల్ల యాక్సిడెంట్ జరిగిందంటే ఇది రాష్ట్ర పరిధిలో వచ్చింది సార్ అనుకుంటున్నారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు యాక్సిడెంట్ జరిగితే నువ్వు దుర్మార్గుడు, నువ్వు దుర్మార్గుడు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. జగన్ అన్నను ప్లస్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. ఏమని? మోడీ గారి ఇంటి ముందు యాక్సిడెంట్ జరిగితే దానికి కారణం ఎవరు? మోడీ గారు ప్రభుత్వం కదా, ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం కదా, మోడీ గారి ఇంటి ముందు జరిగిన సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఎందుకు మోడీ గారిని అనలేరు వీళ్ళు? అదే రాజశేఖర రెడ్డి ఉంటే మోడీ గారిని అనేవాడుగా. అందుకని నేను అనుకున్నా మోడీ గారు ఉంటే బాగుండేది అనిపించింది నాకు చాలాసార్లు. సరే రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాగుండేది, ఎందుకంటే మోడీ గారిని బీజేపీ వాళ్ళని కూడా తిట్టేవాడు కదా, వాళ్ళని కూడా ప్రశ్నించేవాడు కదా, వాళ్ళని కూడా ఏం చేశారని రాజశేఖర రెడ్డి అడిగేవాడు కదా. మీ ఇద్దరు కేంద్రంలో తీసుకున్నటువంటి పార్లమెంట్లో తీసుకున్న బిల్లుల్ని వీళ్ళిద్దరు మరి దారుణంగా ఏంటంటే ఒక వర్షన్ చూసే దారుణమైన వర్షన్ ఇది ఏంటంటే ఎన్నికలు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చాడు 2019లో అని చంద్రబాబు నాయుడు అంటే, వీళ్ళేమో చంద్రబాబు నాయుడు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చాను వీళ్ళు అంటారు, కానీ వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్గా మ్యానిపులేట్ చేసిన ఏమంటారు? యాక్చువల్గా మ్యానిపులేట్ చేసినారు ఎవరో? ఎలక్షన్ కమిషను ఎవరో పెద్ద వ్యవస్థలు ఇన్వాల్వ్ అయితే కదా చేస్తారు. ఇక అసలు నిజంగా ఇప్పుడు ఒక విషయం అండి, ఎలక్షన్స్ అనేవి పెద్దవాళ్ళకి హ్యాండ్ లేకుండా వీళ్ళు చేయగలుగుతారా? పెద్దవాళ్ళు హ్యాండ్ లేకుండా చేయగలుగుతారా? చేయలేరు కదా. అది వ్యవస్థ, సెంట్రలైజ్డ్ వ్యవస్థ. ఆ సెంట్రలైజ్డ్ వ్యవస్థను అనకుండా ఇది మీ ఇద్దరు మ్యానిపులేట్ చేసుకున్నారు అని అంటే ఇదంతా రాజకీయం చూసి నాకు అనిపించింది రాజశేఖర రెడ్డి ఉంటే బాగుండేది అనిపించింది నాకు చాలాసార్లు. ఓకే, ఇంకా ఇంకొన్ని చాలా ఇంకేం రోజు రాజకీయాలు ఎన్ని రాజకీయాలు ఇవన్నీ కూడా ఈ రాజకీయాలు రోజు చూస్తూనే ఉన్నాం. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు, రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి, ఈ రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండేది కాదు రాజశేఖర రెడ్డి గారు ఉంటే. ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 25-30 మంది ఎంపీలను నిలబెట్టి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ని కూల్చేవాడు, ఎన్డీఏ గవర్నమెంట్ని రాకుండా చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే. యూపీఏ గవర్నమెంట్ ఉండేది, కనీసం ఒకసారి ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా కంపల్సరీగా యూపీఏ గవర్నమెంట్ని పెట్టేవాడు రాజశేఖర రెడ్డి 20-30 మంది ఎంపీల నుంచి. ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకున్న రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాగుండేదిరా, ఏంది 15 ఇయర్స్ నుంచి ఇలాగా సెక్యులర్వాదం మొత్తం కూడా చంపేసుకుంటూ పోతున్నారు ఏందిరా అని నాకు చాలా అనిపించింది. సెక్యులర్ దేశంగా ఉంచేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే, సెక్యులర్ దేశాన్ని కట్టేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే. సో కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఏడ్చారు అంటే ఆయన బాధపో ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు.
రాజశేఖర రెడ్డి గారిని చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో బొత్స సత్యనారాయణ గారు ఒక ఆయన మంచి పని చేసినట్టు ఆయన బాధను ఎలాగెక్కాడు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇన్ని కష్టాలు ఏందిరా మాకని ఆయన ఏం ఇబ్బంది పడ్డాడు, బొత్స సత్యనారాయణ గారు ఏమి ఇబ్బంది పడ్డాడు. ఆయన లేడు కాబట్టి మేము రోజు ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. ఈ రాజకీయాలు చూడలేక ఆయన కూడా ఏడ్చాడు బొత్స సత్యనారాయణ గారు. అది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్, చాలా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు. సరే, ఇంత మాట్లాడిన తర్వాత ఒక్క మాట మాట్లాడిపోతే బాగుండదు. అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇన్ని గొడవలు ఉండేవి కాదు. ఈ విధంగా వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా తిట్టుకునేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ గారికి బతుకుంటే ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ జగనన్న షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుకోవటం వల్ల ఎంత నష్టం జరిగిందనేది అందరికీ తెలుసు. జగనన్నకు కూడా తెలుసు, షర్మిల గారికి కూడా తెలుసు. అయినా సరే వాళ్ళిద్దరు తగ్గట్లేదు. ఇద్దరు ఎవరో ఒకరు తగ్గాలి కదా. ఇద్దరు ఎవరో ఒకరు తగ్గి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇది కరెక్ట్ కాదనుకొని ద ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్ ఈజ్ స్మాలర్ థింగ్ కంపారిటివ్లీ విత్ ద స్టేట్ గవర్నెన్స్. స్టేట్ గవర్నెన్స్ అనేది సముద్రం అయితే ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్ అనేది ఒక చిన్న పిల్ల కాలువ దగ్గర ఆగిపోకూడదు. సముద్రంలో దూకి ఈదాలి అంటే ఫ్యామిలీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సాల్వ్ చేసుకొని సముద్రంలో ఈతకి వెళ్ళాలి. పిల్లకాలంలో పుట్టుకుంటూ ఉండకూడదు. ఫ్యామిలీ సమస్య అనేది పిల్లకాలం లాంటిది అని నా ఉద్దేశం. ఓకే, సరే, వాళ్ళ కష్టాలు నాకు తెలియకుండా మాట్లాడుతూ అనవసరం. బట్ నేనేమన్నానంటే ఇది ఎన్ని కూడా ఇబ్బంది పడ్డారు. అదే బొత్స సత్యనారాయణ గారు ఏడ్చారు అంటే సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇవన్నీ జరిగాయి కాదు కదా అని ఆ ఏడ్చే వాళ్ళల్లో మేము కూడా ఉన్నామని చెప్తున్నాను. అంత డైరెక్ట్గా చెప్పాలంటే మేము కూడా ఉన్నాము వాళ్ళల్లో. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వల్ల నేను కూడా ఒకరిని. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, నమస్కారం.